తుని పాప మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పాప కేసులో కీలకంగా ఉన్న కుక్క మరణించింది. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. పాప అదృశ్యమైన రోజు పాప వెంట వెళ్ళింది కుక్క. దాదాపు 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది ఆ శునకం. తిరిగి వచ్చిన తర్వాత కుక్క బిహేవియర్లో మార్పులు గమనించింది ఆ కుటుంబం. కుక్క శరీరంపై గాయాలను గుర్తించింది. కుక్కకు GPS అమర్చి వెతికినా పాప ఆచూకీ దొరకలేదు. చివరి సాక్ష్యంగా ఉన్న కుక్క కూడా చనిపోవడంతో మరింత కష్టంగా మారింది పాప మిస్సింగ్ కేసు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. ఆ కుక్క అంటే నిన్నటి వరకు కూడా యాక్టివ్గానే ఉండింది కదా, GPS అమర్చినప్పుడు కూడా అది చలాకీగానే తిరిగింది కదా, ఆ తల్లి దగ్గరికి వచ్చింది, ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, అంత చలాకీగా తిరిగింది. నిన్న ఆర్టీవీ కూడా ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిందో దాని వెంట వెళ్ళే ప్రయత్నం, ఆ విజువల్స్ మీరు చూస్తున్నది అది. ఆ పాప కోసం ఎదురు చూసి బెంగ పెట్టుకుందా, లేకపోతే ఎవరైనా చంపేశారా, లేకపోతే ఆకలితో 4 రోజుల పాటు ఆకలితో ఉన్న కారణంగా చనిపోయిందా? ఆ కుక్క చనిపోవడానికి కారణం ఏంటి? లేకపోతే ఇంకొకటి, ఈ కుక్క వెతుకుతోంది కాబట్టి ఏ క్షణానైనా చెప్పి మాకు దొరికేస్తుందేమో, అంటే మమ్మల్ని పట్టుకుంటుందేమో చెప్పి కిడ్నాపర్లుగా మాట్లాడుకుంటూ, అంటే కిడ్నాప్ జరిగిందని కొనడం ఆలోచించినప్పుడు వాళ్ళ మీద కుక్కని చంపేశారా?